హలో అండి. ఇది సమ్మర్ కదా! మీకు ఒక మంచి టిప్ చెప్పేస్తాను. మీరు ఎక్కడికైనా రెడీ అయ్యి వెళ్తుంటారు కదండీ! అప్పుడు మనం ఫేస్‌కి పౌడర్ అప్లై చేస్తాం కదండీ! ఆ పౌడర్‌ని డైరెక్ట్‌గా రాసుకోకుండా మనం ఏ క్రీమ్ అయితే రాసుకుంటామో ఫేస్‌కి అంటే మాయిశ్చరైజర్ కాకుండా క్రీమ్స్ ఉంటాయి కదండీ! మాయిశ్చరైజర్ తర్వాత రాసే క్రీమ్స్ అంటే ఫెయిర్ అండ్ లవ్లీ కావచ్చు, ఫెయిర్ ఎవర్ కావచ్చు, ఇంకేమైనా క్రీమ్స్ వాడుతూ ఉంటారు కదా చాలామంది. నేనైతే మా అమ్మ అయితది డైలీ గ్లోయింగ్ క్రీమ్ వాడతాను కదండీ! దాంట్లో అయితే మిక్స్ చేశాను. మీరైతే మీరు వాడే క్రీమ్‌లో మిక్స్ చేసుకోండి. ఇలా గనక రాసుకున్నారనుకోండి ఫేస్ అంతా కూడా ఈవెన్‌గా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం ఫేస్‌కి ఏది అప్లై చేసినా సరే అండి నెక్‌కి కూడా అప్లై చేయాలి. ఎందుకు అంటే ఫేస్ ఒకటే తెల్లగా ఉండి నెక్ నల్లగా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఏది రాసినా సరే ఫస్ట్ అయితే నెక్‌కి అప్లై చేసిన తర్వాతే ఫేస్‌కి అప్లై చేస్తాను. సమ్మర్‌లో ఎక్కువగా ఏంటంటే మనం ఫేస్‌కి క్రీమ్ అప్లై చేసి దాని మీద పౌడర్ రాసుకునే లోపే మొత్తం అంతా కూడా స్వెట్టింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అలా ఉన్న ఫేస్ మీద పౌడర్ రాసామనుకోండి మొత్తం అంతా కూడా ప్యాచులు ప్యాచులుగా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఎప్పుడు ఇలాగే రాసుకుంటానండి. మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ టిప్ చెప్పాను. ఈ టిప్ ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దే.